హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి వైసీటీ జీకే బుక్లో కొన్ని టాపిక్స్ నుంచి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో లాస్ట్ టైం మనం ప్లానింగ్ కమిషన్లో 5 year ప్లాన్స్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. ఈరోజు పాలిటీ కింద మనం ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్, సో వీటన్నిటి మీద కూడా లాస్ట్ టైం రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. యాక్చువల్గా పాలిటీలో ఈ టాపిక్, ఈ సెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆర్టికల్స్ మీద, పార్ట్స్ మీద, షెడ్యూల్స్ మీద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వీటి మీద ఒక ఐడియా అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. అటు పక్కన గ్రూప్ డి కానీ, ఇటు పక్కన ఎక్కువగా ఎన్టీపీసీ కానీ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి చూద్దాం. ఓకేనా, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది మీకు ఒక ఐడియా క్రియేట్ అయ్యింది. దాని తర్వాత మీరు ఈ టాపిక్స్ని ఎవరైనా చదవకుండా ఉన్న వాళ్ళు ఉంటే వారు మీరు జాగ్రత్తగా చదవండి, ఒకసారి చూసుకుని అయినా వెళ్ళండి, లేకపోతే క్వశ్చన్స్ అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, సో జూన్ 5, 6 తారీఖులో జరగబోయే వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి వచ్చినవి, సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి 4 days ముందు వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఇంకా మిగతా రోజుల్లో జరిగే వాళ్ళకు కూడా మ్యాక్సిమం వస్తాయి. సో ఎవరు హడావుడి పడాల్సిన పని ఏమీ లేదు. మ్యాక్సిమం ఎవరైనా నార్త్ వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు మన వాళ్ళు కానీ ఎవరైనా రాస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించిన డేటా నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా నేను అనాలిసిస్ చేస్తాను. ఓకేనా, ఆ అనాలిసిస్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతున్నాడు ఏంటి అనే విషయాలు మనకు అర్థమైతే ఆ ప్యాటర్నే అన్ని షిఫ్ట్లు కూడా కాస్త ఫాలో అవుతూ ఉంటాడు. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, లాస్ట్ టైం జరిగిన టెక్నీషియన్ కూడా ఆ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ వెళ్ళాడు. సో ఎన్టీపీసీకి సంబంధించి ఎలా అడుగుతాడు అనే ఒక క్లియర్ ఐడియా మనకు వస్తే మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే తర్వాత షిఫ్ట్లకి మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. సో బై గాడ్ గ్రేస్ మనకు ముందు షిఫ్ట్లో పడలేదు. ఓకేనా, మోస్ట్లీ ఎవరికి పడలేదు. ఎవరైనా పడిన వాళ్ళు ఉంటే నా టెలిగ్రామ్ ఐడి తెలుసు కదా, దానికి నాకు మెసేజ్ చేయండి. మీరు ఏమైనా ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఏమైనా మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఆ టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. అదేవిధంగా నా వాట్సాప్ కూడా నేను స్కామ్ పెడతాను. మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే నాకు క్వశ్చన్స్ చెబితే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా మనం వీడియో చేద్దాం. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అందరూ వీడియోని షేర్ చేయండి, మర్చిపోవద్దు. 74th question. Article of the Constitution of India has a provision that mandates the reservation seats for scheduled caste and scheduled tribes in the House of People. House of People అంటే అర్థం ఏంటి? లోక్సభ. లోయర్ హౌస్ అన్న, హౌస్ ఆఫ్ పీపుల్ అన్న లోక్సభే వచ్చింది. ఇప్పుడు ఎస్సీలకి ఎస్సీ అండ్ ఎస్టీలకి లోక్సభలో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనమాట. లోక్సభలో వాళ్ళకి సీట్స్ ఉంటాయి, దాంట్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉండిద్ది అనమాట. సీట్స్లో రిజర్వేషన్, దానికి సంబంధించి ఆర్టికల్ ఏంటి అన్నాడు. దానికి సంబంధించి ఆర్టికల్ ఏంటి అంటే 330 అనమాట. 330 అనే ఆర్టికల్ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ తెలియజేస్తుంది దీంట్లో లోక్సభలో. ఓకేనా, మళ్ళీ 330A ఉండిద్ది అనమాట. 330A ఇదేంటి అంటే ఉమెన్స్ రిజర్వేషన్స్. లోక్సభలో ఉమెన్స్ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఇది కాకుండా 331 ఉండిద్ది అనమాట. 331 ఇది ఆంగ్లో ఇండియన్స్ అనమాట. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ లేదు. ఓకేనా, ఆంగ్లో ఇండియన్స్కి లోక్సభలో ఉండే రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా స్టేట్లో కూడా ఉండిద్ది అనమాట. 332 అంటే మనకి స్టేట్లో అసెంబ్లీ ఉండిద్ది కదా, విధానసభ అంటాం. ఓకేనా, మన స్టేట్ అసెంబ్లీ ఆఫ్ లెజిస్లేటివ్ ఉండిద్ది కదా. సో దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనమాట. దాని గురించి చెప్పేది 332. ఓకేనా, సో 330, 330A, 331, 332 ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరి 335 అంటే ఏంటయ్యా అంటే యాక్చువల్గా క్లెయిమ్స్ ఆఫ్ అనమాట. క్లెయిమ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ టు సర్వీసెస్ అండ్ పోస్ట్ అంటే సేవలు, పదవులు ఇలాంటి చోట్ల వాళ్ళకి సంబంధించిన క్లెయిమ్స్ తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్ 335 అనమాట. ఓకేనా, నెక్స్ట్ 46 అంటే అర్థం ఏంటి? 46 అంటే డిపిఎస్పిలో ఉండిద్ది. 46 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాల్లో ఉండిద్ది. అక్కడ ఏముండిద్ది అంటే బడుగు బలహీన వర్గాలు, 46 గురించి మాట్లాడుతున్నాను. బడుగు బలహీన వర్గాలకి విద్య పరంగా, ఆర్థిక పరంగా
చాలా ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళకి అందాలి, వాళ్ళకి సామాజిక న్యాయం సమంగా అందాలి, వాళ్ళు ఎటువంటి దోపిడీకి గురవ్వకూడదు అని చెబుతుంది అనమాట. సో వాళ్ళకి విద్య, ఆర్థిక పరంగా సమానమైన ప్రయోజనాలు కల్పించండి, సామాజిక న్యాయాన్ని అందించండి, దోపిడీ నుంచి అంటే వాళ్ళకి రక్షణ కల్పించండి అని డిపిఎస్పిలో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉందన్నమాట. ఆదేశిక సూత్రాలు అంటారు తెలుగులో. ఇది ఎన్టీబీసీలో అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ which is presented as a part of budget is covered under which article of constitution? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే తెలుగులో ఏమంటారంటే వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. అంటే ప్రభుత్వం ఇప్పుడున్న సంవత్సరానికి మొత్తం ఎంత ఖర్చు పెట్టింది అని చెప్పడం అన్నమాట. 112 వార్షిక ఆర్థిక నివేదిక. మరి బడ్జెట్ అంటే ఖర్చు పెట్టబోయేది. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం లోపు మనం ఎంత ఖర్చు చేయబోతున్నాం అని చెప్పడం అన్నమాట. ఎంత ఎలొకేషన్ చేస్తున్నామని, ఎంత ఖర్చు చేసామని చెప్పడం ఎకనామిక్ రిపోర్ట్ అనమాట. ఓకేనా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, అది 112. ఓకేనా. నెక్స్ట్ మరి 115 ఏంటంటే అదనపు ఖర్చులు. అనుకున్నవి కాకుండా అత్యవసర సమయంలో ఏదో సంథింగ్ జరగచ్చు. సో అనదపు ఖర్చులు అంటే బడ్జెట్ సరిపోని పరిస్థితుల్లో అదనపు ఖర్చుల గురించి 115 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఓకేనా, అది అంతే. ఎలా చెప్పచ్చు మీకు, ఏదో ఒక సమయంలో అవసరం అనేది పడిద్ది అనమాట. నెక్స్ట్ 113 ఏమంటారంటే ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు చేయబోతున్నాం అన్న ఎస్టిమేషన్ గురించి 113 అనమాట. 114 బిల్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని అప్రాప్రియేషన్ బిల్ అంటారు. అప్రాప్రియేషన్ బిల్ అంటే అర్థం ఏంటయ్యా అంటే జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ మనకి భారత అసంఘటిత నిధి ఉండిద్ది కదా, కన్సాలిడేటెడ్ ఫండ్. ఎప్పుడైతే గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్స్ నుంచి ఫండ్స్ విత్డ్రా చేసుకోవాలి, అర్థమైందా? నిధుల నుంచి మనకు డబ్బులు రావాలి. నిధుల నుంచి ఎప్పుడైతే మనకు డబ్బులు రావాలో అప్పుడు 114 బిల్లుని పెట్టాలి. దాన్ని అప్రాప్రియేషన్ బిల్ అంటారు. అంటే భారత సంఘటిత నిధుల నుంచి మనం ఫండ్స్ తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించడానికి మనం డబ్బులు ఆ నిధిలో నుంచి తీయాలంటే మనం 114 బిల్లు పెట్టి అది పాస్ అయితేనే డబ్బులు తీయాలి. గవర్నమెంట్ నీడ్స్ టు విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ Consolidated Fund of India. Then we need to submit appropriation bill under the article of 114. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 76. The Indian Constitution was lengthiest constitution at the time of the adoption which originally had dash articles. మనం ఎప్పుడైతే అడాప్షన్ చేసుకున్నాం, ఎప్పుడు చేసుకున్నాం అడాప్షన్? భారత రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు అడాప్షన్ చేసుకున్నాం? 26 నవంబర్ 1949. 49. దీన్ని కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం అంటాం. కానీ ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి వచ్చింది? ఎఫెక్టివ్గా ఎప్పటి నుంచి పనిచేస్తుంది అంటే జనవరి 26, 1950 రిపబ్లిక్ డే రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. అడాప్షన్ ఎప్పుడు అంటే మనం ఈ డేట్ చెప్పాలి, ఎఫెక్టివ్ ఎప్పుడైనప్పుడు మనం ఈ డేట్ చెప్పాలి. అప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 22 పార్ట్స్ ఉన్నాయి మన భారత రాజ్యాంగంలో. అప్పుడు మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అప్పుడు మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం 25 పార్ట్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఎన్ని? 448. అటు ఇటుగా అప్రాక్సిమేట్లీ 450 దగ్గర ఉన్నాం. ఇక షెడ్యూల్స్ ఎన్ని? 12 షెడ్యూల్స్ అనమాట. అడుగుతుంటాడు అప్పుడు వాటికి ఇప్పటికి ఎన్ని షెడ్యూల్స్ పెరిగినాయి? 4 షెడ్యూల్స్, 3 పార్ట్స్ పెరిగినాయి. ఇక ఆర్టికల్స్ అదొక 5, ఇదొక 48, 53 ఆర్టికల్స్. ఇది కూడా అడగచ్చు. ఓకేనా, అదనమాట. సో ఆ టైంలో ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో ఆ టైంలో ఎన్ని ఉన్నాయంటే మనం ఏం చెప్పాలి? 395 కదా. సో వీ నీడ్ టు టిక్ 395. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 77 క్వశ్చన్. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ is the President empowered the Constitutive Finance Commission at the expiration of every 5th year
ఆర్ ఎట్ సచ్ ఎర్లియర్ టైమ్ యాజ్ ద ప్రెసిడెంట్ కన్సిడర్స్ నెసరీ. ఏమీ లేదు, ప్రెసిడెంట్ ఎప్పుడు ఏ ఆర్టికల్ ద్వారా ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారని అడిగాడు. ఫైనాన్స్ కమిషన్ చేయాలంటే ఆర్టికల్ ఏం కావాలి మనకి? 280. ఓకేనా, రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తాడు అని చెప్పే ఆర్టికల్ ఏంటయ్యా అంటే 280 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, మనకి 15వ ఫైనాన్స్ కమిషన్ ఎవరు? ఎన్కే సింగ్ అనమాట, నందకిషోర్ సింగ్. ఇప్పుడు రీసెంట్గా 16వ ఫైనాన్స్ కమిషనర్ వచ్చాడు, తెలుసా? 16వ ఫైనాన్స్ కమిషనర్ ఎవరో? చాలా ఇంపార్టెంట్, ఇది మనం చదువుకోవాలి. దీని కరెంట్ అఫైర్ కింద కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, అరవింద్ పనిగారియా అనమాట. అరవింద్ పనగారియా 16వ ఫైనాన్స్ కమిషన్. ఇన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. ఫైనాన్స్ కమిషన్ ఒక ఆర్టికల్ ఎంత? 280. గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ కమిషన్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. ఐడియా ఉందా ఎంతమందికి? ఐడియా, మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. ఫైనాన్స్ కమిషన్ కాలం కూడా 5 years. ఇది 5, ఇది 5. గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ కమిషన్ కాల పరిమితి ఎంత? అప్పుడు మనం ఏం చెప్పాలి? 5 years చెప్పాలి. ఎంతమంది సభ్యులు ఉంటారు? అప్పుడు కూడా మనం ఏం చెప్పాలి? 5 అనే చెప్పాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 78వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ describes the number of seats represented Council of States from each state and union territory? Council of States అంటే అర్థం ఏంటంటే రాజ్యసభ, రాష్ట్రాల సభ, రాజ్యసభ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా, సో రాజ్యసభలో ఎంతమంది పీపుల్ ఉండాలి? డిస్క్రైబ్స్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ రిప్రజెంటెడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ప్రతి స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ నుంచి రాజ్యసభకి ఎంతమంది సభ్యులు ఉండాలి అని చెప్పే షెడ్యూల్ ఏంటి? 4th షెడ్యూల్ అనమాట. 4th షెడ్యూల్. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? టెరిటరీ, భారత భూభాగాల గురించి తెలియజేస్తుంది. రెండవ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? రెండవ షెడ్యూల్ పారితోషికాలు అంటే శాలరీస్ అనమాట. ఓకేనా, అధికారులకు ఇచ్చే అవి. నెక్స్ట్ మూడో షెడ్యూల్ ఏంటి? ప్రమాణ స్వీకారాలు. ప్రమాణ స్వీకారాలు, ఓత్ అనమాట, OATH, ఓత్, ప్రమాణ స్వీకారాలు, వీటి గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి రాజ్యసభ. నెక్స్ట్ 79వ క్వశ్చన్. యాజ్ అన్ ఆఫ్ April 2022 ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ డాష్ ఆర్టికల్స్ విత్ 12 షెడ్యూల్స్. 12 షెడ్యూల్స్ అంటే ఏమైంది? అప్డేట్ అయింది 2022కి. అంటే ఏమైనా ఆర్టికల్స్ పెరిగినాయి. 484 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్. ఇందాక మాట్లాడుకున్నాగా. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్? ఇందాకే మాట్లాడుకున్నాం. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నాడు. 112 వార్షిక ఆర్థిక నివేదికను తెలియజేసేది ఏంటయ్యా అంటే 112. ఓకేనమ్మా. మరి 130 ఏంటి? 130 అనేది ఏం తెలియజేస్తుంది? సీట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అనమాట. సీట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 140 సుప్రీంకోర్టుకున్న అధికారాలు అనమాట. ఓకేనా, అనుబంధ అధికారాలు అంటారు దీన్ని. సుప్రీంకోర్టుకి అనుబంధంగా ఇంకేం అధికారాలు ఉన్నాయి? అనుబంధ అధికారాలు ఆఫ్ సుప్రీంకోర్టు. నెక్స్ట్ 101 చాలా ఇంపార్టెంట్. ద్వంద్వ సభ్యత్వం అనమాట. ద్వంద్వ సభ్యత్వం అంటే ఒక వ్యక్తి రెండు సభల్లో ఏకకాలంలో సభ్యులుగా ఉండకూడదు. దాని గురించి తెలియజేసేది 101 అనమాట. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. వెకేషన్ ఆఫ్ సీట్స్ అంటారు, లేదా ద్వంద్వ సభ్యత్వం. సో డి ఆప్షన్ టిక్ చేశాగా. నెక్స్ట్ 81. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డాష్ పార్ట్స్ అండ్ డాష్ షెడ్యూల్స్. ఎన్ని పార్ట్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ప్రజెంట్ అనమాట 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా, టోటల్ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. నెక్స్ట్ 82. ద ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ హౌ మెనీ డిఫరెంట్ పార్ట్స్? మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. యాక్చువల్గా 25 పార్ట్స్ ప్రస్తుతం, కానీ ఆప్షన్లో 25 ఉందా? లేదు. అంటే వాడు స్టార్టింగ్ అడుగుతున్నాడు అనగా. సో స్టార్టింగ్లో 22 పార్ట్స్ ఉంటాయి. లెక్క ప్రకారం 25 ప్రస్తుతం, వాడు ఆప్షన్లో ఇవ్వలేదుగా. అంటే వాడు ఎర్లియర్ అడుగుతున్నాడు అనే క్లారిటీకి రావాలి మనం.
అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆర్టికల్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్కి సంబంధించి కానిది ఏంటి అన్నాడు. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక ఆజ్ఞలు, అదా ప్రాథమిక ఆజ్ఞలు అంతే. సో 12 to 35, 12 నుంచి 35 వరకు ఉంటాయి. ఏ పార్ట్లో ఉంటాయి? పార్ట్ 3లో ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా. ఫస్ట్ 25 ఇచ్చాడు. 25 ఫండమెంటల్ రైటే కదా, ఇది ఫండమెంటల్ రైటే. ఏంటది? మత స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ 30 ఏంటి? మైనారిటీలు ఉంటారు. మైనారిటీస్ అనేవాళ్ళు తమ సొంత విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏంటి? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదుల రద్దు గురించి తెలియజేస్తుంది. ఇవి 3 ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి. మరి కానిది ఏంటి? 45 ఏంటి? గ్రామ పంచాయతీ ఏర్పాటు, విలేజ్ పంచాయతీ ఏర్పాటు చేయాలి అని చెప్పి టీపీఎస్పీలో ఉండిద్ది. స్టేట్స్ అవి చేయాల్సిన పనివి. దీనికి అనుగుణంగానే మనకి 1992లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా పివి నరసింహారావు ప్రభుత్వంలో మనకి పంచాయతీ మున్సిపాలిటీస్ వచ్చినాయి అనమాట. ఈ ఆర్టికలే కారణం. ఆర్టికల్ 40 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ద యూనియన్ బడ్జెట్ ఆల్సో నోన్ యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ఏ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ గివెన్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరలా అదే అడిగాడు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? 112. ఓకేనా. నెక్స్ట్ 38 ఏం తెలియజేస్తుంది? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. స్టేట్లో ఉన్న ప్రతి పర్సన్కి సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇంగ్లీష్లో సోషల్, ఫైనాన్షియల్, పొలిటికల్గా న్యాయం అందరికీ సమానంగా అందాలి అని తెలియజేస్తుంది. నెక్స్ట్ 31C, ఇది చాలా ఇంపార్టెంట్. డిపిఎస్పిలో కొన్ని ఆర్టికల్స్ ఎలా ఉంటాయి అంటే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి. ఓకేనా. సో ఫండమెంటల్ రైట్స్కి అవి వ్యతిరేకం కాదు అని చెబుతూ ఉంటాయి అన్నమాట. దీని పేరు ఏంటంటే సేవింగ్ లా అంటారు. ఈ 31Cని సేవింగ్ లా అంటారు. డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లోని కొన్ని ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్కి విరోధం కాదు అని చెప్పేవన్నమాట. ఓకేనా అమ్మా. నెక్స్ట్ 134 ఏంటి? అప్పీల్స్ అనమాట. అప్పీల్స్. హైకోర్టు ఒక వ్యక్తిని ఇలాంటి శిక్ష వేసింది, కాదు ఆ శిక్ష మాకు నచ్చలేదు, అక్కడ అన్యాయం జరిగింది అనుకుంటే నువ్వేం చేసుకోవచ్చు? సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. సో అప్పీలేట్ అధికారం అనమాట ఆఫ్ సుప్రీంకోర్టు, జ్యూరిస్డిక్షన్ అనమాట. అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టుకి మనం అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ 134. 31C ఇది, 38 ఇది. నేను ఎందుకు ఫాలోయింగ్ ఆర్టికల్స్ కూడా చదువుతున్నాను అంటే వాడి చుట్టూ అడగచ్చు. ఓకేనా. కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియవు. వాడు ఆప్షన్స్లో ఏం అడుగుతున్నాడు? ఏదో తెలియని ఆర్టికల్స్ మీద అడుగుతూ ఉంటాడు కదా, వాటి గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ 85. యాజ్ ఆన్ 30 June 2022 హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ముందు 8 షెడ్యూల్స్ ఉన్నాయి, తర్వాత 4 వచ్చినాయి అనమాట. కొత్తగా 4 షెడ్యూల్స్ వచ్చినాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ది ఇండియా ఆర్ మెన్షన్డ్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఏంటి? స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇవన్నీ ఏ షెడ్యూల్లో ఉంటాయి? ఫస్ట్ షెడ్యూల్లో ఉంటాయి. సెకండ్ షెడ్యూల్లో ఏముండిద్ది? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, పారితోషికాలు, శాలరీస్ ఉంటాయి. థర్డ్ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారాలు, ఫోర్త్ షెడ్యూల్లో రాజ్యసభకు సంబంధించిన సీట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. మన భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇది కూడా ప్రీవియస్ ఎన్డీబీసీ బిట్. ఓకే. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 87. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిలాంగ్స్ టు యూనియన్ టెరిటరీస్? మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, అవి ఏ భాగంలో ఉన్నాయని అడిగాడు. ఓకేనా. ఏ భాగంలో ఉన్నాయి? ఈ భాగాలు చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. 8వ భాగంలో ఉన్నాయి. 8వ భాగంలో మనకి యూటీస్కి సంబంధించి ఉందన్నమాట. 8వ భాగం ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 239 నుంచి 242. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని లోపల ఒక ఆర్టికల్ని బాగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, 241. ఇది మనకి యూటీస్కుండే
హైకోర్ట్స్ గురించి తెలియజేస్తుంది. యూ తీసుకుంటే హైకోర్ట్స్ గురించి తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ which part of the 28th question, which part of the Indian constitution deals with the scheduled caste and scheduled tribes? షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియాస్ గురించి తెలియజేస్తుంది. ఏ పార్ట్? 10వ పార్ట్. ఓకేనా, 8 ఏమో యూనియన్ టెరిటరీస్, 9 ఏమో పంచాయతీ. ఓకేనా, 9 ఏంటి? మున్సిపాలిటీ. 9B ఏంటి? సహకార సంఘాలు. 10వది ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియాస్ అనమాట. ఎస్సీకి సంబంధించిన ఏరియాస్ గురించి మనకి 10వ పార్ట్ తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. 10వ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 244 to 44A 10వ పార్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 89, విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద ఇండియన్ పార్లమెంట్ టు ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ క్యాస్ట్, రేస్, ట్రైబ్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్? ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే కొంతమందిని షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తించాలన్నమాట. అది క్యాస్ట్ ప్రకారంగా కానీ, రేస్ కానీ, ట్రైబ్స్ కానీ ఎలాగైనా సరే ఇండియన్ పార్లమెంటు కొంతమందిని షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తించాలి అంటే ఏ ఆర్టికల్ ప్రకారంగా గుర్తిస్తారు అంటే 341. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ఆధారంగానే గుర్తించాలన్నమాట. నెక్స్ట్ మరి 241 ఎందుకు? ఇందాకే చెప్పాను, హైకోర్ట్స్ ఫర్ యూటీ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే హైకోర్టుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 200 ఆర్టికల్, 200 చాలా ఇంపార్టెంట్, రౌండ్ ఫిగర్ కాబట్టి. రాష్ట్ర గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపడం అనమాట. బిల్లులకి గవర్నర్ తెలిపే ఆమోదం గురించి తెలియజేస్తుంది. ప్రెసిడెంట్ కూడా ఆమోదం చేస్తాడు, 111 అంటాడు. అంటే రాష్ట్రపతి తెలిపే ఆమోదాన్ని ఏమో 111, ఇక్కడేమో 200 అనమాట. ఓకేనా. నెక్స్ట్ 43 చాలా ఇంపార్టెంట్, సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ వర్క్ ఈక్వల్ వేజ్ అంటారు. సమాన పనికి సమాన వేతనం అందించాలి అని డిపిఎస్పిలో ఉండిద్ది అనమాట. ఇవి మిగతా ఆర్టికల్కి సంబంధించిన ఆన్సర్. 341 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వాళ్ళని ఎలాగైనా ఆ పరిస్థితులు గుండా మనం గుర్తించాలి అంటే ఆ ఆర్టికల్ మనకు కావాలి. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? మొత్తం ప్రజెంట్ అన్నాడు, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి, అంతే కదా. సారీ, షెడ్యూల్స్ అన్నాడు కదా, 12 అనమాట, 12 షెడ్యూల్స్. నెక్స్ట్ 91, ద ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆఫ్ ఆఫీసర్ ఫర్ ఏ మినిస్టర్ ఫర్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ కంటైన్డ్. ప్రమాణ స్వీకారాలు ఏ షెడ్యూల్లో ఉంటాయని మాట్లాడుకున్నాం ఇందా నుంచి మనం, 3rd షెడ్యూల్లో ఉంటాయి, 3rd షెడ్యూల్. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెకండ్ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? బి ఆప్షన్, శాలరీస్ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. పారితోషికాలు, ఎమాల్యుమెంట్స్ అంటారు. ఓకేనా, ఐడియా ఉందా? ఎమాల్యుమెంట్స్ అంటారు పారితోషికాలను, శాలరీస్ గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ 93, ఇవన్నీ ఎన్టీపీసీ క్వశ్చన్లే. ఓకేనా, ప్రతి చోట మీకు ఎన్టీపీసీ అనేది కనబడుతూ ఉండిద్ది. ఇవన్నీ చదివినప్పుడు ఓకే, నేను ఆర్టికల్స్ని, పార్ట్స్ని, షెడ్యూల్స్ని చూసుకోకుండా వెళ్ళకూడదు అని మీకు ఐడియా రావాలి. విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్? 3వ పార్ట్లో ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి? యూనియన్ టెరిటరీ, భారత భూభాగాలు. 3వ పార్ట్ ఏంటి? 3వ పార్ట్ ఇది ఫండమెంటల్ రైట్స్. 2వ పార్ట్ ఏంటి? సిటిజన్షిప్, పౌరసత్వం గురించి. 4వ పార్ట్ ఏంటి? డిపిఎస్పి. మరి 4 ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ రైట్స్ వేరు, ఫండమెంటల్ డ్యూటీస్ వేరు, ప్రాథమిక హక్కులు వేరు, ప్రాథమిక విధులు వేరు. ఓకేనా అమ్మా? సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? 3వ దానికి ఫండమెంటల్ రైట్స్ కరెక్టే, 3వ దానికి ఫండమెంటల్ డ్యూటీస్ తప్పు, 3వ దానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తప్పు, 3వ దానికి సిటిజన్షిప్ తప్పు. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? 3 అంటే ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 95, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్ కమ్స్ అండర్ కాంకరెంట్ లిస్ట్? మనకి లిస్ట్ ఉండిద్ది అనమాట, జాబితా అంటారు తెలుగులో. మనకు 3 రకాల జాబితాలు ఉంటాయి.
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటారు. కేంద్ర జాబితాలో 100 అంశాలు ఉంటాయి, రాష్ట్ర జాబితాలో 61 అంశాలు. ఇదివరకు 66 ఉండేవి, ఇక్కడ ఇదివరకు 47 ఉండేవి, ఇప్పుడు 52 అంశాలు ఉంటాయి. ఈ అంశాలు ఏంటని అడుగుతూ ఉంటాడు. కొన్ని ముఖ్యమైనవి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏమడిగాడు, కాంకరెంట్ అంటే ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో వచ్చేది ఏంటి అన్నాడు, ఫారెస్ట్ అనమాట. ఉమ్మడి జాబితాలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఒకటి ఫారెస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎడ్యుకేషన్, అడవులు, విద్య. తర్వాత వెయిట్స్ అండ్ మెజర్స్, కొలతలు, తూనికలు అన్నమాట. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అన్నమాట, న్యాయ పరిపాలన. ఇవి 5 కూడా ఉమ్మడి జాబితాలో ఉంటాయి. అలా ఏ జాబితాలో ఏమున్నాయని అడుగుతుంటాడు. కేంద్రంలో అనుకోండి రైల్వే అలాంటివి ఉంటూ ఉంటాయి. అలా జాబితాలు మనం అన్ని చదువుకోవాలన్నమాట. కంపల్సరీ వీటిని చూసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. కేంద్ర జాబితాలో వాటి మీద కేంద్రం మాత్రమే చట్టాలు చేసిద్ది. రాష్ట్ర జాబితాలో ఉన్న వాటి మీద, ఓకేనా, ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప రాష్ట్రాలే జాబితాలు చేసుకుంటూ ఉంటాయి. కానీ ఉమ్మడి జాబితా మీద ఎవరికి అధికారం ఉండిద్ది, రాష్ట్రానికి, కేంద్రానికి, రెండింటికి అధికారం ఉండిద్ది. కానీ ఎక్కువగా అధికారం ఉండేది దేనికి అంటే రాష్ట్రానికి అన్నమాట. ఇదివరకు ఇవి 47 మాత్రమే ఉండేవి ఉమ్మడి జాబితాలో, ఇక్కడ ఇవి 66 ఉండేవి. ఈ 66లో నుంచి 5 తీశారు, అందుకే 61 వచ్చినాయి. 5 తీసుకొచ్చి 47కి కలిపారు. 47 + 5 ఎప్పుడేమైనాయి, 52 అయినాయి. ఏ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ 1976 ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వచ్చిన మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బాగా ప్రత్యేకంగా చూసుకుని వెళ్ళండి. మినీ కాన్స్టిట్యూషన్. ఆల్రెడీ పాలిటీ చదువుకున్న వాళ్ళకి పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదు. ఎవరైతే పాలిటీ మీద ఐడియా ఉండదో అలాంటి వాళ్ళు కష్టం, ఓకేనా. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇవి చూసుకుని వెళ్ళాలి మీరు, ఓకేనమ్మా. తర్వాత 96 అండర్ విచ్ లిస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందాకే అడిగాడు ఎడ్యుకేషన్, ఇందాకేమో ఫారెస్ట్ అడిగాడు. ఇదిగోండి ఫారెస్ట్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు. చూసారు, అక్కడ నేర్చుకోవడంలో ఉపయోగపడింది మనకి. ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్ కిందకు వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 97, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 371A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ స్పెషల్ స్టేటస్ టు డాష్ స్టేట్. 371A ప్రకారం ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించవచ్చు. అర్థమైందా? మొన్నటి వరకు మనం ఏం అడిగాం, ప్రత్యేక హోదా కల్పించండి అని అడిగాం, ఓకేనా. అంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అన్నమాట, గుర్తించడం అన్నమాట. సో 371A ప్రకారం ఏంటి అని అడిగాడు. చూడండి, 371 ప్రకారం ఆ హోదా కల్పించింది మహారాష్ట్ర, గుజరాత్కి. తర్వాత 371A ప్రకారం నాగాల్యాండ్, ఓకేనా. అలా 371B అన్నమాట అస్సాం. అలా 371C అన్నమాట మణిపూర్. అలా 371D అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. 371D ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓకేనా. నెక్స్ట్ 371F, ఈ కూడా మనకు సంబంధించింది అనమాట. 371E, ఈ కాదు ఎఫ్ తీసుకున్నాం, ఎఫ్ సిక్కిం అన్నమాట. ఇలా వెళ్తూ వెళ్ళామనుకోండి 371J కర్ణాటక అన్నమాట, ఓకేనా. 371J వరకు ఇచ్చాడు కర్ణాటక. మధ్యలో అరుణాచల్ ప్రదేశ్, గోవా అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో ఏ రాష్ట్రానికి 371లో క్లాస్ ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చాడు, ఇవ్వలేదని అడుగుతూ ఉంటాడు. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాలుగా అడుగుతూ ఉంటాడు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అడగచ్చు. నెక్స్ట్ కూడా 98, ఇదిగోండి అడిగాడు చూడండి మళ్ళా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ నాట్ గాట్ ద స్పెషల్ స్టేటస్ అండర్ ద ఆర్టికల్ 371. 371 ఆర్టికల్ ప్రకారం స్పెషల్ స్టేటస్ పొందని ఆర్టికల్ ఏంటి అన్నాడు. నేను ఇందాక చెప్పిన దాంట్లో ఏం చెప్పాను, మహారాష్ట్ర చెప్పాను, కర్ణాటక చెప్పాను, ఏపీ చెప్పాను. అయ్యే ఇచ్చాడు చూడండి ఆప్షన్స్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ. దేనికి లేదు, హిమాచల్ ప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు. ఉన్న రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి నువ్వు లేని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ 371A ప్రకారం ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్, దేనికని అడిగాడు.
371A అంటే ఏంటి? నాగాల్యాండ్. 371 అనుకోండి మహారాష్ట్ర, గుజరాత్. 371A అంటే నాగాల్యాండ్. ఓకేనా? బి అస్సాం, సి మణిపూర్. ఓకేనా? డి అంటే ఆంధ్రప్రదేశ్, ఎఫ్ అంటే సిక్కిం, జి అంటే మిజోరాం. గుర్తుపెట్టుకోండి, సి అంటే మణిపూరు, సి లాగే ఉండేది జి, జి అంటే మిజోరాం. ఓకేనా? ఎలాగైనా అడగచ్చు క్వశ్చన్. విచ్ స్టేట్ అండర్ ద ఆర్టికల్ 371 హ్యాజ్ ఏ స్పెషల్ స్టేటస్? స్పెషల్ స్టేటస్ దేనికి ఉంది? ఓకేనా? దేనికి ఉంది? నాగాల్యాండ్కి ఉంది. పుదుచ్చేరికి లేదు, ఇది యూటీ. దీనికి లేదు, దీనికి లేదు. ఓకేనా? 371A ప్రకారం అన్నాడు. గోవాకు ఉంది, కానీ గోవాకి దేని ప్రకారం ఉంది? 371I అన్నమాట. 371I ఆర్టికల్ ప్రకారం ఉంది, కానీ వాడు 1 అన్నాడు. చూసారా, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఆ 1 I లాగే ఉండిద్ది. కాబట్టి 371I గోవాకి రావటం, 371A అది నాగాల్యాండ్కి రావటం. ఓకేనమ్మా? 101. Which two articles of Indian Constitution of India most clearly expressed the power of judicial review? న్యాయ సమీక్ష అంటారు. అమెరికా నుంచి తెచ్చుకున్నాం దీన్ని మనం. న్యాయ సమీక్ష. న్యాయ సమీక్ష చేయాలి అని ఎటువంటి విషయాన్ని న్యాయ సమీక్షలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి 226 ఆర్టికల్ 32 ఈ రెండు తెలియజేస్తున్నాయి. సుప్రీంకోర్టు రిట్స్ ఎంత అంటే ఆర్టికల్ 32. హైకోర్టు యొక్క రిట్స్ ఎంత అంటే 226. రిట్లు చాలా ఇంపార్టెంట్. ఇవి న్యాయ సమీక్షకు గురి చేస్తాయి అన్నమాట. మొత్తం ముఖ్యం 5 రకాల రిట్స్ ఉన్నాయి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, చివరిగా కోవారెంటో. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హెబియస్ కార్పస్ అంటే నిర్బంధంలో ఉన్న వ్యక్తిని 24 గంటలలోపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. మ్యాండమస్ పై అధికారి కింద అధికారిని పనిచేయని చెప్పడం. ప్రొహిబిషన్ అంటే నిషేధం. సెర్షియోరరీ అంటే నిషేధించిన ఒక కేసు దాన్ని నిషేధించి ప్రొహిబిషన్ చేసి పై కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. కోవారెంటో అట్ వాట్ అథారిటీ, నువ్వు ఏ అధికారంతో పని చేస్తున్నావు అని వాళ్ళని అడగడం అన్నమాట. ఓకేనా? సో 32, 226 చాలా ఇంపార్టెంట్. దీన్ని అంబేద్కర్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు 32 ఆర్టికల్ని. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద స్టేట్ లిస్ట్ కంటైన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ లోకల్ ఇంపార్టెన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్ అండర్ స్టేట్ లిస్ట్? స్టేట్ లిస్ట్ కిందకి ఏమొస్తాయి అని అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాబితాలు అడుగుతూనే మాట్లాడుకున్నాం కదా. స్టేట్ లిస్ట్ ఏమొస్తాయి? చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్. పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ దాని కిందకే వచ్చింది. ఇది కాకుండా హాస్పిటల్స్ కూడా వస్తాయి. హాస్పిటల్స్ ఏ లిస్ట్ అంటే స్టేట్ లిస్ట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మరి సెంట్రల్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్ అంటే ఏమేమి వస్తాయి? ముఖ్యమైనవి అనమాట. అంటే ఫారిన్ అఫైర్స్, ఓకేనా, అంటే విదేశాలతో సంబంధాలు అన్నమాట. ఇవి కాకుండా డిఫెన్స్, రక్షణ వ్యవస్థ, రైల్వేస్ కూడా సెంట్రల్ లిస్ట్ అన్నమాట. నెక్స్ట్ బ్యాంకింగ్, నెక్స్ట్ ఎకానమీ, ఓకేనా, ఇలాంటివి. సిటిజన్షిప్ కూడా, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పోలీసు, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, హాస్పిటల్స్, ఓకేనా, ఇలాంటి కొన్ని పబ్లిక్ ఆర్డర్, ఓకేనా, ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే స్టేట్ లిస్ట్ కిందకు వస్తాయి. ఈ లిస్ట్ మీరు చూసుకుని వెళ్ళండి కంపల్సరీగా. 103. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 2020? 448 ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు అప్డేట్ అయిన వచ్చినాయి మొత్తం 448. నెక్స్ట్, హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. 25 ఉన్నాయి. అప్డేటెడ్గా చూస్తే ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. నెక్స్ట్ 105. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిఫర్స్ టు ద యూనియన్ బడ్జెట్ యాజ్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అర్థం ఏంటి? 112. ఓకేనా? నెక్స్ట్ 101 ఇందాకే చెప్పాను, వెకేషన్ ఆఫ్ సీట్స్ అనమాట. వెకేషన్ ఆఫ్ సీట్స్, సభలో ఖాళీల గురించి. ద్వంద్వ సభ్యత్వం అనమాట, దాని గురించి తెలియజేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 112 మాట్లాడుకున్నాం, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పి. నెక్స్ట్ 113 ఇందాక చెప్పాం కదా, గ్రాంట్స్ అనమాట. అంటే ఉదాహరణకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంది కదా,
కన్సాలిడేటెడ్ ఫండ్, భారత సంఘటిత నిధి. ఈ సంఘటిత నిధి నుంచి మనం ఒకవేళ మనీ తీసుకోవాలి అంటే ఎటువంటి ఎస్టిమేట్స్ మనం చేయాలి? ఓకేనా, ఎక్స్పెండిచర్ అని ఎస్టిమేట్స్ అనమాట. ఎంత ఖర్చు అయింది అని ఎస్టిమేషన్ తీసుకొని ఆ నిధుల దగ్గరికి మనం వెళ్ళాలి అని చెప్పటమే 113వ ఆర్టికల్ యొక్క సారాంశం. 114 అప్రాప్రియేషన్ బిల్, వెరీ ఇంపార్టెంట్. 106 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొవైడెడ్ దట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటారు, అంటే అంతర్రాష్ట్ర సమావేశం అనమాట. ఏమంటారు దాన్ని, పేరు గుర్తు రావట్లేదు నాకు, ఒక్క నిమిషం ఉండండి. అంతర్రాష్ట్ర మండలి, ఎస్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి, చాలా ఇంపార్టెంట్ ఇది. 263 అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఆధారంగా ఏర్పాటు చేసిన సంస్థ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, దీనిలాగే ఇంకోటి ఉండిద్ది, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పంద బోర్డు అనమాట. అది ఆర్టికల్ 262, అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు అనమాట. నదులకు సంబంధించిన వివాదాలు కానీ ట్రిబ్యునల్స్ కానీ ఏమైనా వస్తే, డ్యామ్స్ దగ్గర ఏమైనా గొడవలు కానీ వస్తే ఇదే ఈ 262 అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన బోర్డు వెళ్ళి క్లారిఫై చేస్తుంది అనమాట. అంటే ఆ గొడవల్ని సద్దుమణిగేలా మాట్లాడుతుంది అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఆప్షన్స్లో ఏముంది, ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. 263, 262 ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. నెక్స్ట్ 107 under which of the following articles of the Constitution of India as an interstate council has been constituted for coordinating and interstate disputes అనమాట. రాష్ట్రాల మధ్య వచ్చిన వివాదాలని సద్దు మనగటానికి, గొడవ లేకుండా వాటిని క్లారిఫై చేయడానికి ఏంది అంటే ఆర్టికల్ ఏముంది, 263 ఇందా మాట్లాడుకున్నది, దాని మీద క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ జాయింట్ సిట్టింగ్, ఉభయ సభల సంయుక్త సమావేశం, లోక్సభ రాజ్యసభ అండర్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ నెత్తి కూడా వస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో 108వ ఆర్టికల్ ఆధారంగా రెండు సభల్ని కలిపి ఏర్పాటు చేస్తారనమాట. సో ఆర్టికల్ 108 దీన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. ఇదిగోండి జాయింట్ సిట్టింగ్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఉభయ సభల సంయుక్త సమావేశం, దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ స్పీకర్. మరి రెండు సభలు వచ్చినా లోక్సభ స్పీకరే చేస్తాడనమాట జాయింట్ సిట్టింగ్. నెక్స్ట్ 109 ఇన్ విచ్ ఇయర్ ఆర్టికల్ 35A వాజ్ యాడెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 35A అనేది 370 అనే ఆర్టికల్లో మనం కలిపేసాం. ఏ సంవత్సరంలో కలిపేసాం అని ఎగ్జామ్లో అడుగుతున్నాడు అనమాట మనకి. ఓకేనా, ఆప్షన్ బి 1954లో కలిపేసాం అనమాట. 35A ఆ రెండు సేమ్ జమ్మూ కాశ్మీర్కి ఉండే స్పెషల్ పవర్స్ అనమాట. స్పెషల్ లెజిస్లేచర్ టు జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్కి ఇవ్వబడిన ప్రత్యేక అధికారాల గురించి తెలియజేస్తుంది. 370 కూడా 35A కూడా, ఈ 35Aని కూడా దీనికి కలిపేశారు. ఇప్పుడైతే రెండింటిని రద్దు చేశారు. ఓకేనా, ఇప్పుడు ఏమైపోయింది, 5 ఆగస్టు 2019 5 ఆగస్టున జమ్మూ కాశ్మీర్కి ఇచ్చిన ప్రత్యేకమైన స్టేటస్ని ఏం చేశారు, రివోక్ చేశారు, అంటే తీసేశారు. సో రివోక్డ్ స్టేటస్ తీసేసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏమైపోయింది, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ ఇలా రెండు యూటీస్గా మారిపోయి కేంద్రపాలిత ప్రాంతాలుగా ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. అంతకుముందు 370, 35 అనే ప్రత్యేకమైన స్టేటస్ వాటికి ఉంది. నెక్స్ట్ 110 విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎక్కడ ఉన్నాయి అన్నాడు. ఫస్ట్ దాంట్లో ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నాయి అవే కదా. నెక్స్ట్ 8th షెడ్యూల్. 8th షెడ్యూల్లో మనకి ఏమున్నాయి, భాషలు ఉంటాయి, అఫీషియల్ లాంగ్వేజెస్. ఇప్పుడు మస్తు ఉన్నాయి, 22 భాషలు ఉన్నాయి, అఫీషియల్గా గుర్తించబడిన భాషలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 12th షెడ్యూల్. 12th షెడ్యూల్ ఏముండిద్ది, మున్సిపాలిటీ ఉండిద్ది. మున్సిపాలిటీ 12వ షెడ్యూల్ అనమాట. ఓకేనా. మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయి, 18 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ 5th షెడ్యూల్. 5th షెడ్యూల్ అంటే తెలుసా, చాలా మందికి తెలియదు, చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్డ్ SC, ST వాళ్ళకి కల్పించిన ప్రత్యేకమైన ఏరియాలకు సంబంధించిన ప్రతిపాదనలు అన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్.
ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. సో ప్రొవిజన్స్ ఇన్ రిలేషన్ టు అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకమైన పరిపాలనా విభాగాల్లో వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకమైన ప్రయోజనాల గురించి ఉండిద్ది అనమాట దాంట్లో 5వ షెడ్యూల్లో. నెక్స్ట్ 111 విచ్ కమ్యూనిటీ గేట్స్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ సర్టెన్ సర్వీసెస్ ఇన్ ఆర్టికల్ 336. ఒక విభాగానికి, ఒక వర్గానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటే 336 ఆర్టికల్ ప్రకారం ఇస్తారనమాట. ఓకేనా. అవుట్లైన్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిజర్వేషన్ టు, ఉదాహరణకి యూనియన్ సర్వీసెస్లో ఆంగ్లో ఇండియన్స్కి ఇవ్వాలి. సో 336 అనమాట. 336 ఆర్టికల్ ప్రకారం ఏం చేస్తారు, ఆంగ్లో ఇండియన్స్కి ప్రత్యేకమైన అవకాశం కల్పిస్తారు. ఎక్కడో చోట వాళ్ళకి ఇవ్వాలనేది ఆ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇప్పుడు అదేమీ లేదు. ఓకేనా. ఎందుకు లేదు? 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2019లో ఆంగ్లో ఇండియన్స్కి లోక్సభలో నామినేట్ చేసే ఉంటాయి కదా, దాన్ని తీసేశారు. ఆ ఆంగ్లో ఇండియన్ స్టేటస్ అనేది డిస్కంటిన్యూ చేశారనమాట. ఎన్నో రాజ్యాంగ సవరణ 104. ఏ సంవత్సరం? 2019. ఇదివరకు 331 ఆర్టికల్లో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. రిమూవ్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 112. ద 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఏ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు. పార్టీ ఫిరాయింపుల చట్టం. పార్టీల నుంచి మనుషులు ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు. దాన్ని నిరోధించడానికి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 10th షెడ్యూల్. ఈ రైట్ టు ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ఇది జీవించే హక్కుల భాగం అని చెప్పి రీసెంట్గా ఒక రాష్ట్రం, కేరళ రాష్ట్రం దాని గురించి మాట్లాడింది. కరెంట్ అఫైర్స్ తెలిస్తేనే కరెంట్ అఫైర్స్కి తగ్గట్టుగా మీరు క్వశ్చన్లు పెట్టగలరు. ఎందుకంటే కరెంట్ పాలిటీ అడిగాడు అనుకోండి, మీరు పెట్టలేరు. ఈ మధ్య కరెంట్ పాలిటీ అడుగుతూ ఉన్నాడు, స్టాటిక్ పాలిటీ కాదు. కరెంట్ పాలిటీ అంటే ఏదో ఒక విషయం, ఆర్టికల్ ఇప్పుడు జరుగుతూ ఉండిద్ది అనమాట. ఉదాహరణకి కేరళలో ఎవరో ఇంటర్నెట్ వాడటం ప్రైవసీ కాదు అన్నారు. ఇంటర్నెట్కి సంబంధించి రైట్ టు ఇంటర్నెట్ వాడటం అనేది కూడా జీవించే హక్కుల భాగం అని చెప్పి కేసు జరిగింది. అది తెలియాలి మనకి. ఓకేనా. 113. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ ఫాలో ద 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ డీల్స్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్? 6వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాల్లోని కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించారు. దాంట్లో కింద ఇవ్వబడిన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేదు అని అడిగాడు. ఏంటంటే 6వ షెడ్యూల్లో కొన్ని గిరిజన ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లో వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ రాష్ట్రాలు ఏంటి అని అడిగాడు. అమే-త్రిమి, షార్ట్ కట్ అనమాట. అమే-త్రిమి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. నాగాలాండ్ ఇచ్చాడు, ఇది కాదు. సో నాగాలాండ్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. అమే-త్రిమి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. 117 క్వశ్చన్. ఏం క్వశ్చన్ ఇది? ఎస్, 114 ఉంది కదా, సారీ 114. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ గవర్నర్డ్ బై 6th షెడ్యూల్? 6వ షెడ్యూల్లో లేనిది ఏందని అడిగాడు. అస్సాం ఉంది, మేఘాలయ, త్రిపుర ఉంది, మిజోరాం ఉంది. ఎస్. అరుణాచల్ ప్రదేశ్ లేదు. ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. అమే-త్రిమి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 6వ షెడ్యూల్లో 4 రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు మాత్రమే ఉన్నారు. 115. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిమిట్స్ ద సైజ్ ఆఫ్ ది లోక్సభ అండర్ విచ్ ఎలక్టెడ్ మెంబర్స్ represent the Anglo-Indian community who are nominated by the President of India? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఏంటి అని అడిగాడు. చూడండి, మన ఇక్కడ గురించి చాలా విషయం చెప్పాలి. ఇక్కడ ఆన్సర్ కనపడుతుంది కదా, బ్లాక్ చేయడం మర్చిపోయాను. ఓకే, ఇక్కడ చదువుతాను చూడండి మీకు క్లారిటీ రావడానికి. మన లోక్సభలో 552 సభ్యులు ఉంటారు. 550 స్టేట్స్ యూటీస్ నుంచి వచ్చేవాళ్ళు. 2 ఆంగ్లో ఇండియన్స్. ఇందాకే చెప్పాను, ఆంగ్లో ఇండియన్స్ అనేవారు 331 ఆర్టికల్ అనమాట. దాన్ని తీసేశారు. 104వ రాజ్యాంగ సవరణ 2019 ప్రకారం ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ లేరు. సో లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 550. ఇది వరకు ఎంత? 552. ఇప్పుడు ఈ 550లో 530 మంది స్టేట్స్ నుంచి ఉంటారు, రాష్ట్రాల నుంచి. 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటారు.
ఓకేనా. సో గరిష్టంగా సభ్యుల సంఖ్య అది. కానీ ప్రస్తుతం కథ ఎలా ఉందంటే, ప్రజెంట్ మన లోక్సభలో 543 మందే ఉన్నారు. దాంట్లో 524 మంది స్టేట్స్ నుంచి ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం నుంచి 19 మందే ఉన్నారు. ఎవరా 19? ఢిల్లీ నుంచి 7, జమ్మూ అండ్ కాశ్మీర్ 5. కాస్త లోక్సభలో ఎక్కువ సీట్లు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అని అడుగుతాడు. అలా కూడా అడగచ్చు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, తర్వాత దాద్రా నగర్ హవేలీ, దాని తర్వాత 2 ఉంటాయి అన్నమాట. ఇక అన్నీ ఒకటే, అండమాను, లక్షద్వీపులు, చండీగఢ్, లడక్, పుదుచ్చేరి, మొత్తం 5 ఉంటాయి. 5, 5, 12, 12, 5, 5, 10, 10, 2, 7, 7, 2, 19. మొత్తం టోటల్ ఎన్ని వచ్చినాయి? 19 వచ్చినాయి. అదిగో 19 చెప్పాగా. కాబట్టి ప్రస్తుతం అడుగుతున్నాడా, గరిష్టంగా అడుగుతున్నాడా? గరిష్ట సభ్యుల సంఖ్య యూటిల్ నుంచి ఎంత? 19. ప్రజెంట్ ఎంత? గరిష్టంగా ఎంత? 20. ఇప్పుడు ప్రస్తుతం ఎంత? 19. గరిష్టంగా ఎంత? 530. ఇప్పుడు ఎంత? 524. అలా ఏం అడుగుతున్నాడో అలా మీరు పెట్టాలన్నమాట. ఓకేనా అమ్మా? నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ స్పీకర్ విల్ హ్యావ్ ద ఫైనాన్షియల్ కాస్టింగ్ ఓట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ది ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్. లోక్సభలో అందరు ఓట్లు సమానంగా అయిపోయినాయి. ఒక బిల్లు మీద అందరు ఓట్లు సమానంగా వచ్చేసినాయి అనమాట. 80 అలా సమానంగా వచ్చినాయి. ఆ ఓటు పాస్ అవ్వాలి, ఆ బిల్లు పాస్ అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు? అప్పుడు 100వ ఆర్టికల్ ప్రకారం, కోరం అంటారు ఈ ఆర్టికల్ని, 100వ ఆర్టికల్ ప్రకారం లోక్సభలో ఉన్న స్పీకర్కి ఓటేసే అధికారం ఉండిద్ది అనమాట, సమానంగా ఉన్నప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఏమన్నాడు, ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ జరిగినప్పుడు స్పీకర్ 100వ ఆర్టికల్ ప్రకారంగా ఓటు వేసి బిల్లుని పాస్ చేయటమా ఆపేయటమా చేయొచ్చు అనమాట. ఆ అధికారం అనేది ఉంది. ఓకేనా. సో 100వ ఆర్టికల్ అనేది ఆన్సర్ అనమాట. 116వ క్వశ్చన్ డి ఆన్సర్. ఓకేనా. తర్వాత 117వ ఆర్టికల్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ అండర్ ఆర్టికల్ 112 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్. దాన్ని ఏమంటారు? 117వ ఆర్టికల్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం కదా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. దాన్ని మనం ఏమనొచ్చు? బడ్జెట్ అని పిలవచ్చు. బడ్జెట్ అని పిలుస్తారు. సో సి అనమాట. ఎకనామిక్ రిపోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఇంతవరకు ఖర్చు చేసిందేమో ఎకనామిక్ రిపోర్ట్. సో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఎకనామిక్ రిపోర్ట్ ప్రవేశపెడతారు. అంటే ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టామని, తర్వాత ఎంత ఖర్చు పెట్టబోతున్నామని. ఓకేనా. సో దీంతో మనకి ఇది 4వ భాగం అనమాట. మనం మాట్లాడుకుంది 3వ భాగం. సో ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మీకు అమెండ్మెంట్స్ ఏమీ రాలా, ఎందుకంటే దీంట్లో అమెండ్మెంట్స్ లేవు కాబట్టి. కానీ చాలామంది అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, సార్ అమెండ్మెంట్స్ గురించి చెప్పండి అని. ఎస్, అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది అడుగుతున్నారు, ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి ఉన్న ఫీచర్స్ ఏంటి, దాని ఒక వైవిధ్యం ఏంటి అని అడుగుతున్నారు. అవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఈ ఎన్టీపీసీ జీకే సిరీస్ నేను ఆపను. ఈ ఎన్టీపీసీ జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇలాగే హై లెవెల్లో ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను. నేను జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఎన్టీపీసీకి తక్కువ సమయం ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్టీపీసీలో అడిగిన సైన్స్కి సంబంధించిన 133 షిఫ్ట్లలోని సైన్స్ క్వశ్చన్స్ అనేవి నాకు దొరికినాయి, నా దగ్గరికి వచ్చినాయి అనమాట. సో 133 షిఫ్ట్లు జరిగినాయి 2019లో. పడిన నోటిఫికేషన్కి 2021లో, అది కూడా 7 ఫేజుల్లో జరిగింది. ఆ 7 ఫేజుల్లో ఉన్న సైన్స్ క్వశ్చన్స్ని భాగాల వారీగా సైన్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పక్కన జీకే, ఇంకో పక్కన సైన్స్, ఇలా వెళుతూ ఉండిద్ది. ఇలా ఎన్టీపీసీ కంప్లీట్ అవ్వగానే ఎమ్మటినే నేను టెక్నీషియన్కి సంబంధించిన సైన్స్ క్వశ్చన్ కూడా చేయించుకుంటూ వెళ్తుంటా. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళారనుకో, మీకే చాలా ప్రయోజనం. ఓకేనా. రాబోయే ఎగ్జామ్స్కి మీరు ఎలా ప్రిపేర్ అన్న విషయం మీకు క్లారిటీగా అర్థమైంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎవ్వరు మీరు చూడటంతో పాటు అందరికీ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. మీరు అందరికీ లైక్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఎక్కువ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.